కలిస్తే కలహాలు ఒకడివి గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదన ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. ఫ్రెండ్స్, ప్రివ్యూ చూశారు కదా, ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది రీచ్ అవుతుంది వీడియో. అలాగే ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ బీట్మర్ లింక్, సేకవర్డ్స్ లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, అవి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్మార్క్, సేకవర్డ్స్ అన్నది అలర్ట్ మసాలా ఇంపోర్ట్ చేసుకోండి. ఈ లింక్ మీద ఇచ్చేసి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. గైస్, ఈరోజు అయితే సలార్ మూవీ సాంగ్ అనేది వీడియో ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు అలర్ట్ మసాలా అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే బీట్మార్క్, సేక్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్ బీట్మార్క్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలా రాదు. యాక్చువల్గా నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఫస్ట్ ఈ మూమెంట్ అన్నది మీకు ఆల్రెడీ అంటే సేక్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఇక్కడ మళ్ళీ మీరు పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ మూమెంట్ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ముందే చేసుకొని ఉంచుకున్నాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు సేక్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తాను, దాని ద్వారా సింపుల్ కాపీ పేస్ట్ చేస్తే అయిపోద్ది. ఈ ఫొటోస్ అనేది ప్రతి బీట్మార్క్ దగ్గర ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సేక్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేయండి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. సేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ అనేది కాపీ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లేయర్ అనేది కాపీ చేయండి. మీకు పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ అనేది చేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి, బీట్మార్క్లోకి వచ్చండి. బీట్మార్క్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ 4 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 4 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ స్టైల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కన యారో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అని ఆపండి. అలాగే షాడోస్ కూడా ఆపండి. షాడోస్ ఆపేసి స్పీడ్ కూడా ఆపండి. ఇంకా బ్లెండింగ్ అండ్ ఒబిసిటీ కూడా ఆపండి. ఈ రెండు మాత్రం గ్రీన్ కలర్ ఉంచుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత తెలుగు వస్తుంది ఫ్రెండ్స్. మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది రెడ్ ఇట్టాను. రెడ్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఫోటో మీరు చందనమాన గారి ఎల్లో కాబట్టి నేనైతే ఎల్లో పెడతాను. ఎల్లో పెట్టాలంటే ఫస్ట్ మీరు ఎప్పటిసరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రైప్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ రెడ్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని చంద్రబాబు నాయుడు ఫ్లాగ్ కలర్ ఎల్లో కాబట్టి ఎల్లో కలర్ పెడుతున్నాను. అంతే ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి. నెక్స్ట్ ఫోటోకి వెళ్తే ఇక్కడ నేనైతే ఈ యాంగిల్ మార్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ వస్తుంది కదా యాంగిల్, దీని యొక్క యాంగిల్ మారుద్దాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ స్ట్రిప్స్లోకి వెళ్ళి యాంగిల్ ఉంది కదా ఫ్రెండ్స్, యాంగిల్ అన్నది చేంజ్ చేసుకోండి, నచ్చినట్టు చేంజ్ చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేనైతే 123 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 123 పెడితే ఎలా వస్తుంది చూడండి. ఇది ఫ్రెండ్స్, దీన్ని ఫిల్ కాంబినేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, ఫిల్ కాంబినేషన్ అనేది చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ చేసుకోండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత బాగుంది. అలాగే నెక్స్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫర్ట్స్లోకి వెళ్ళి స్ట్రిప్స్ కలర్ అనేది నేను చంద్రబాబు నాయుడు కాబట్టి ఎల్లో మార్చుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లో కలర్ మార్చుకొని ఇక్కడ యాంగిల్ అనేది 123 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 123 పెడితే ఇందాక దానిలో వచ్చేస్తుంది. బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే చేంజ్ అవుతుంది, యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. అంతే ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 4 ఫోటోస్ అయిపోయి మళ్ళీ సేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఫోటో, దీన్ని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ బీట్మార్క్లోకి రండి. బీట్మార్క్లోకి వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ 4 ఫోటోలు యాడ్ చేసుకోండి కానీ దాని తర్వాత ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
పేస్ట్ లేయర్, పేస్ట్ స్టైల్, కాపీ లేయర్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మీరు కిందన పేస్ట్ స్టైల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కన యారో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉంచుకోండి, ఎఫెక్ట్స్ ఒకటి ఉంచుకోండి, మిగతా అన్నీ ఆపండి ఫ్రెండ్స్. ఈ రెండు ఆపేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లో అండ్ రెడ్ రెండు కాంబినేషన్ పెట్టాను నేనైతే. తర్వాత మళ్ళీ షేక్ బటన్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ బటన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రెండు అయిపోయి కదా ఫ్రెండ్స్. తర్వాత మూడోది ఇది కాపీ లేయర్ చేసుకుంటాం. మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది యాడ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత రెండు ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు ఒకటి ఇప్పుడు యాడ్ చేసిన దాని తర్వాతదే ఒకసారి ఆయన ఫ్రెండ్స్ ఇది యాడ్ చేస్తాం ఆల్రెడీ. ఈ రెండు ఫొటోస్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి ఈ రెండు ఫొటోస్ దగ్గరికి వెళ్ళి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అలగొంచండి ఫ్రెండ్స్. మరి కాపీ లేయరు ఈ మూడు ఆపండి. జస్ట్ ఈ రెండు మాత్రమే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వచ్చాయా. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇదైతే నాకు ఫిల్ కాంబినేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోటో చెంద అయిపోయింది కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చండి. అదే షేక్ బటన్స్లోకి వచ్చాను ఫ్రెండ్స్. షేక్ బటన్స్లోకి వచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పైన కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది అయిపోయింది. ఇది యాడ్ చేస్తాం. ఇది ఏం చేస్తాం అంటే ఇక్కడ కాపీ చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్, ఫిల్ అండ్ బ్లెండింగ్ అని వచ్చేటి మూడు ఆపేసి ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ అనేది నుంచి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా వచ్చి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ బటన్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ బటన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఫోటో ఇది కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒకటి ఉంది. ఇది కూడా కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తారో దాని తర్వాత మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పైన బీట్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ సింగిల్ ఇది యాడ్ చేస్తామా అంటే ఎఫెక్ట్కి బీట్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ రెండు ఎఫెక్ట్లో ఒకటే కాబట్టి రెండిటికి ఒకటి మధ్యలో గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఈ ఎఫెక్ట్ ఓన్లీ సింగిల్ ఎఫెక్ట్ కాబట్టి దీన్ని మళ్ళీ గ్యాప్ అవ్వాలి ఫ్రెండ్స్. రెండు బీట్ మార్క్లు ఇచ్చాను. మళ్ళీ ఈ బీట్ మార్క్ అనేది ఇది సింగిల్ ఎఫెక్ట్ ఫ్రెండ్. ఇది కూడా క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి ఓన్లీ ఈ రెండే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ అనేది ఉంచుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే ఇలా వచ్చేది. దీన్ని నేనైతే ఫిల్ కాంబినేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫిల్ కాంబినేషన్ చేసుకోండి ఫ్రెండ్. ఎలాగైనా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఉంచుకోండి. లేకపోతే తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎలా సెట్ అయితే అలా చేయండి. మళ్ళీ షేక్ బటన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన లాస్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసి మళ్ళీ షేక్ బీట్ మార్క్లోకి వచ్చాను ఫ్రెండ్స్. బీట్ మార్క్లోకి వచ్చి ఇక్కడ లాస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే మీరు పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి ఇందాకలే ఓన్లీ ఈ రెండు మాత్రమే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంచుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వచ్చిందో. జూమ్ అవుతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఏంటంటే ఒక లేయర్ అనేది ఎఫెక్ట్స్లో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లో మళ్ళీ ఒక లేయర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లేయర్ అనేది కాపీ చేసుకోండి. RCF కలర్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ లేయర్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. కలర్ చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. తేడా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అంటే కలర్ బాగుందని చెప్పి యాడ్ చేశాను. తర్వాత ఇది ఏం చేస్తారంటే చివరి వరకు ఉండదు, దీన్ని సెలెక్ట్ చేసుకొని చివరికి వెళ్ళిపోండి. వీడియో చివరికి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్స్టెండ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇంకేం లేదు, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏం తప్పులందో క్షమించి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ పైన సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్స్ అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్.